సరే, ఇది కూడా చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసే ముఖ్యమైన పార్ట్. బాడీ స్వేయింగ్, వైబ్రేషన్స్. వై దిస్ హ్యాపెన్స్? బాడీ అంతా మూమెంట్ వచ్చినట్టు, ఊగిపోయినట్టు, వైబ్రేషన్స్ లోపల ఫీల్ అయినట్టు ఎందుకు ఇలా జరుగుతుంటుంది? నౌ లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ ఏ లిటిల్ స్ట్రేంజ్. మీరు ఎప్పుడైనా మెడిటేషన్లో కూర్చుని ఉండగా మీ బాడీ కొంచెం ముందు వెనకకి స్వే అయినట్టుగా అనిపించిందా? లెఫ్ట్కి రైట్కి స్లోగా మూవ్ అయిందా? లేకపోతే ఇన్సైడ్లో వైబ్రేషన్స్ అనిపిస్తూ ఉన్నాయా? ఫస్ట్ టైం అయితే చాలామంది బయటపడుతుంటారు, నా బాడీలో ఏదో ఫోర్స్ మూవ్ చేస్తూ ఉంది, ఇది నార్మలా అని. లెట్స్ బ్రేక్ దిస్ డౌన్ సైంటిఫికల్లీ. వాట్స్ యాక్చువల్లీ హ్యాపెనింగ్? మీ బాడీలో 3 ఇంపార్టెంట్ ప్రాసెసెస్ జరుగుతున్నాయి. నర్వ్ సిస్టమ్ రిలీజింగ్ టెన్షన్, డైలీ లైఫ్లో స్ట్రెస్, యాంగ్జైటీ, మజిల్ టైట్నెస్ మీ బాడీలో స్టోర్ అయ్యి ఉంటాయి. మెడిటేషన్లో బాడీ రిలాక్స్ అయినప్పుడు ఆ స్టోర్డ్ టెన్షన్స్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ రిలీజ్ ప్రాసెస్లో స్మాల్ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. మైక్రో మజిల్ అడ్జస్ట్మెంట్స్ అంటారు వీటిని. సో మీ బాడీ ఏం జరుగుతుంది? మీ బాడీ ఆల్వేస్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ వెన్ యు ఆర్ స్టిల్, సమ్ మజిల్స్ కంటిన్యూస్లీ అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. సో మెడిటేషన్లో ఏంటి అంటే అవేర్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ టైనీ మూమెంట్స్ కూడా మీరు ఫీల్ చేస్తూ ఉంటారు. సో ఇట్ ఫీల్స్ లైక్ బాడీ ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది అని చెప్పేసి బ్యాలెన్స్ సిస్టము రీకాలిబ్రేషన్లో ఉంటూ ఉంటుంది. సో మీ బ్రెయిన్లో ఒక సిస్టమ్ ఉంటుంది. దీన్నే వెస్టిబ్యులర్ సిస్టమ్ బ్యాలెన్స్ కంట్రోల్ అని అంటూ ఉంటారు. మీరు ఐస్ క్లోజ్ చేసి స్టిల్గా ఉంటే బ్రెయిన్ బ్యాలెన్స్ రీకాలిబ్రేట్ చేస్తూ ఉంటుంది. సో స్లైట్గా స్వేయింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ. బ్రెయిన్ ప్లస్ బాడీ సింక్రనైజేషన్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో మెడిటేషన్లో బ్రెయిన్ కామ్ అవుతూ ఉంటుంది, బాడీ రిలాక్స్ అవుతూ ఉంటుంది, సిగ్నల్ స్మూత్ అవుతుంటాయి. సో బ్రెయిన్ ప్లస్ బాడీ సింక్ అవుతున్నాయి. ఆ సింక్రనైజేషన్ వల్ల మన రిథమిక్ మూమెంట్ అనిపిస్తూ ఉంటుంది. వై ఇట్ ఫీల్స్ లైక్ సమ్ ఫోర్స్? బికాస్ ఇది ఒక ఫోర్స్ లాగా ఏదో జరుగుతుంది అన్నట్టు ఎందుకు అనిపిస్తుంది అంటే మూమెంట్ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది, మీరు కాన్షియస్గా కంట్రోల్ చెయ్యలేదు. సో మీ మైండ్ అనుకుంటుంది ఇది ఎక్స్టర్నల్ ఫోర్సు అని. బట్ రియాలిటీ ఏంటి అంటే ఇట్ ఈస్ యువర్ ఓన్ నర్వ్ సిస్టమ్ సెల్ఫ్ అడ్జస్టింగ్ చేసుకుంటూ ఉంటుంది. దీని సింపుల్ ఎనాలజీ ఏంటి అంటే మీ బాడీ ఒక స్ప్రింగ్లా ఉంది. డే అంటే స్ట్రెస్ వల్ల టైట్ అయిపోయింది. సో మెడిటేషన్లో స్ప్రింగ్ రిలీజ్ అవుతుంది, సో కొంచెం మూవ్ అవుతుంది కదా అలా. బట్ వాట్ అబౌట్ వైబ్రేషన్స్ ఫీలింగ్ ఎందుకు వస్తుంది మనకి? నర్వ్ సిగ్నల్ అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మజిల్స్ అనేవి రిలాక్సేషన్ పల్సెస్ని పంపిస్తూ ఉంటాయి. బ్లడ్ ఫ్లో రిథమ్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఇంటర్నల్ యాక్టివిటీని మనం గమనిస్తూ ఉంటాము. వైబ్రేషన్లో మనం ఆ వైబ్రేషన్ని ఫీల్ అవుతూ ఉంటాము. సో ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే నార్మల్గా లైట్ స్వేయింగ్ ఉంటుంది, జెంటిల్ వైబ్రేషన్, దీస్ ఆర్ ఓకే. కానీ కొంతమంది అన్కంట్రోల్డ్గా మూవ్మెంట్ ఇస్తూ ఉంటారు, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంటారు. దెన్ రిలాక్స్, ఓవర్ ఫోర్స్ని అవాయిడ్ చేయండి. ఫైనల్ టేక్ అవే ఏంటంటే బాడీ స్వేయింగ్ అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ కాదు, సూపర్ న్యాచురల్ కూడా కాదు. ఇట్ ఈస్ టెన్షన్ రిలీజ్, మజిల్ అడ్జస్ట్మెంట్, బ్యాలెన్స్ కరెక్షన్, బాడీ టు బ్రెయిన్ సింక్. సింపుల్గా మీ బాడీ రిలాక్స్ అవుతుంది అని అర్థము. మీరు దాన్ని ఫస్ట్ టైం అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఏదో సూపర్ న్యాచురల్ ఫోర్స్ నన్నేదో చేస్తుంది అని భయపడవలసిన అవసరం ఏమీ లేదు. సో సరే, ఇప్పుడు మనము ఏం తెలుసుకోబోతున్నాము అంటే హార్ట్ ప్లస్ బ్రెయిన్ కోహిరెన్స్. సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ దీని గురించి ఏంటి అంటే నౌ దిస్ ఇస్ వెరీ సైన్స్
బికమ్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. ఎందుకు అంటే మనము ఇప్పుడు మాట్లాడుకోబోయేది కాన్సెప్ట్ అబౌట్ హార్ట్ అండ్ బ్రెయిన్ కోహిరెన్స్. వాట్ ఈస్ హార్ట్ బ్రెయిన్ కోహిరెన్స్? సింపుల్గా చెప్పాలి అని అంటే మీ హార్ట్ అంటే గుండె అండ్ మీ బ్రెయిన్ మెదడు ఒకటే రిథంలో వర్క్ చేయడం. సో ఏంటి అంటే మైండ్ ఒక డైరెక్షన్లో ఉంటూ ఉంటుంది, ఇమోషన్స్ ఇంకొక డైరెక్షన్లో ఉంటూ ఉంటాయి. సో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. బట్ కోహిరెన్స్లో థింకింగ్ ప్లస్ ఫీలింగ్ సింక్ అవుతూ ఉంటాయి. వాట్ హ్యాపెన్ డ్యూరింగ్ స్లో బ్రీతింగ్? మీరు మంచిగా రిథమిక్గా స్లోగా బ్రీత్ చేస్తున్నప్పుడు మీరు కాన్షియస్గా స్లోగా బ్రీత్ చేస్తూ ఉంటారు, అవునా? అప్పుడు హార్ట్ రిథమ్ స్టెబిలైజ్ అవుతూ ఉంటుంది. హార్ట్ బీట్ స్మూత్గా రిథమిక్గా అవుతూ ఉంటుంది. ఇర్రెగ్యులర్గా ఉండకుండా కొహిరెంట్ ప్యాటర్న్లోకి వెళుతూ ఉంటుంది. బ్రెయిన్ కూడా అదే టైంలో కామ్ అవుతూ ఉంటుంది. స్లో బ్రీతింగ్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. బాడీ సేఫ్గా ఉంది అంటే మనము ఆల్ఫా స్టేట్ ఆఫ్ బ్రెయిన్లో ఉంటాము అప్పుడు. సో బ్రెయిన్ స్ట్రెస్ తగ్గిపోతూ ఉంటుంది, ఓవర్ థింకింగ్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, నర్వ్ సిస్టమ్ కూడా అంటే పారాసింపథెటిక్ నర్వ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది ఈ టైంలో. సో బాడీ రిలాక్స్ స్టేట్లోకి వెళ్తూ ఉంటుంది. వెన్ హార్ట్ అండ్ బ్రెయిన్ రెండు రిథమ్స్ సింక్ అవుతున్నప్పుడు దిస్ ఈస్ కాల్డ్ కీ మూమెంట్. వెన్ బోత్ కమ్ ఇంటూ రిథమ్, రెండు కొహిరెన్స్లోకి వచ్చినప్పుడు యూ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ ఇమోషనల్ క్లారిటీ, ఇన్నర్ కామ్, బెటర్ ఫోకస్, ఇన్ట్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫీల్ అవుతూ ఉంటారు, నా మైండ్ క్లియర్గా ఉంది, నా డెసిషన్ న్యాచురల్గా వస్తూ ఉంది. వై పీపుల్ కాల్ దిస్ యాజ్ స్పిరిచువల్ అంటే, దీనికి స్పిరిచువల్గా మనం ఎందుకు ఫీల్ అవుతూ ఉంటాము అంటే బికాస్ ఈ స్టేట్లో థాట్స్ స్లో అవుతూ ఉంటాయి, ఇమోషన్స్ అనేవి స్టేబుల్ అవుతూ ఉంటాయి, అవేర్నెస్ డీప్ అవుతూ ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ ఫీలింగ్ ఏమొస్తుంది అంటే కనెక్షన్, పీస్, ఎక్స్పాన్షన్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ టైంలో. స్పిరిచువల్ లాంగ్వేజ్లో దీన్ని కుండలిని అవేకనింగ్ స్టార్ట్ అయ్యింది అని చెప్తూ ఉంటారు. సో యాక్చువల్గా ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే హార్ట్ రిథమ్ సింక్ అవుతూ ఉంది, బ్రెయిన్ వేవ్స్ కామ్ అవుతూ ఉన్నాయి, నర్వ్ సిస్టమ్ బ్యాలెన్స్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హార్ట్ బ్రెయిన్ బాడీ కోహిరెన్స్ అన్నమాట. సో దిస్ క్రియేట్ ఆప్టిమల్ హ్యూమన్ ఫంక్షనింగ్ స్టేట్. సో సింపుల్ ఎనాలజీ ఏంటి అంటే మీ బాడీ ఒక ఆర్కెస్ట్రా లాగా ఉంది. సో నార్మల్గా ఇన్స్ట్రుమెంట్స్ మిస్ మ్యాచ్లో ఉంటాయి, నాయిస్ క్రియేట్ అవుతూ ఉంటుంది. బట్ కోహిరెన్స్లో ఏమవుతుంది, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ సేమ్ రిథంలో ప్లే చేస్తూ ఉంటారు. సో రిజల్ట్ ఏం జరుగుతుంది, పర్ఫెక్ట్ హార్మనీ, చక్కగా మంచి మ్యూజిక్ అనేది బయటకి వస్తూ ఉంటుంది. అదే మన లోపల జరిగేది. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఇన్సైట్. కుండలిని అనే కాన్సెప్ట్లో కూడా చెప్పినది ఎనర్జీ రైజింగ్, అవేకెనింగ్ అనేది జరుగుతుంది. సో సైంటిఫిక్గా ఇట్ ఈస్ యువర్ సిస్టమ్ బికమింగ్ కొహిరెంట్ అండ్ సింక్రనైజ్డ్. సో ఈ స్టేట్లో స్ట్రెస్ మేనేజ్ అవుతూ ఉంటుంది, క్లారిటీ అనేది వస్తూ ఉంటుంది, ఇమోషనల్ కంట్రోల్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా యూ ఫీల్ మోర్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు. సో హార్ట్ బ్రెయిన్ కోహిరెన్స్ అంటే మిస్టికల్ మ్యాజిక్ కాదు, ఎక్స్టర్నల్ పవర్ కూడా కాదు. ఇట్ ఈస్ స్లో బ్రీతింగ్, హార్ట్ రిథమ్ బ్యాలెన్స్ చేయడం, బ్రెయిన్ కామ్ స్టేట్లోకి వెళ్ళడం, మీ మైండ్ మీ హార్ట్ సేమ్ లాంగ్వేజ్లో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ కుండలిని ఎనర్జీ స్టార్ట్ అవేకనింగ్. మనము ఈరోజు చూసాం మెడిటేషన్ టైంలో బాడీ ఎందుకు స్వింగ్ అవుతూ ఉంటుంది,
అండ్ హార్ట్ బ్రెయిన్ కోహిరెన్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా తెలుసుకుందాం. ఇవన్నీ చూస్తే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. కుండలిని అనే కాన్సెప్ట్ ఏదో ఎక్స్టర్నల్ మిస్టికల్ పవర్ కాదు అని. ఇట్ ఈస్ యాక్చువల్లీ మీ నర్వ్ సిస్టమ్, మీ బ్రెయిన్, మీ బాడీ పర్ఫెక్ట్ సింక్రనైజేషన్లోకి రావడం. సో ఆల్రెడీ మనం ముందు 2 ఎపిసోడ్స్ క్లియర్గా చేసుకున్నాం. కుండలిని అంటే ఏంటి, బ్రెయిన్ వేవ్స్ ఎలా చేంజ్ అవుతూ ఉంటాయి, ఎనర్జీ రైజింగ్ అనేది మనకి రూట్ చక్ర నుంచి పైకి ఎలా వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాం. సో ఎవరైనా ఈ ఎపిసోడ్స్ మిస్ అయ్యి ఉంటే ఫస్ట్ ఆ ఎపిసోడ్స్ చూసి తర్వాత ఈ వీడియోకి వస్తే క్లియర్గా క్లారిటీ ప్లస్ పర్ఫెక్షన్ కనెక్షన్ కూడా మీకు దొరుకుతూ ఉంటుంది. సో బికాస్ ఈ సిరీస్లో మనం స్లోగా స్టెప్ బై స్టెప్, ఇది కుండలిని అనేది ఒక మిత్ కాదు, కన్ఫ్యూషన్ నుంచి క్లారిటీకి మూవ్ అవుతున్నాము. సో ప్రతి ఒక్కరు ఈ ప్రాక్టీసెస్ చేసి డే బై డే బెటర్ అవ్వాలి. వాళ్ళ నర్వ్ సిస్టమ్ పైన, వాళ్ళ బ్రెయిన్ పైన, వాళ్ళ హార్ట్ పైన వాళ్ళకి గ్రిప్ తెచ్చుకోవడం జరగచ్చు ఈజీగా. సో ఫైనల్గా గుర్తుంచుకోండి, కుండలిని అంటే మ్యాజిక్ కాదు, ఒక మిత్ కాదు, మీ బాడీలో ఆల్రెడీ జరుగుతున్న ప్రాసెసే ఇది. మీరు కాన్షియస్గా ఫీల్ చేయడం లేదు ఇన్ని రోజులు. సో ఇప్పుడు మీరు కాన్షియస్గా దాన్ని ఫీల్ చేస్తున్నారు కాబట్టి మీకు అది ఏంటి అనేది క్లియర్గా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వైబ్రేషన్స్, అలర్ట్ స్టేట్స్ అండ్ డీపర్ బ్రెయిన్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఈ టైంలో. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంకా డీప్గా ఇంకొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. అంటిల్ దెన్ స్టే అవేర్, స్టే గ్రౌండెడ్, లెట్ యువర్ బాడీ రివీల్ ద ట్రూత్, నాట్ యువర్ అజంప్షన్స్. సో వీఆర్ రెడీ అని చెప్పి టైప్ చేయండి మీ కామెంట్ బాక్స్లో ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి విషయాలు నేర్చుకోబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.